చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. హీరో కాదు, చిన్న చిన్న రోల్స్, ఒక 3 minutes 1 minute 2 minutes అట్లా. ఓకే, ఏ మూవీస్ చేశారు? ఇప్పుడు మెకానిక్ రాకీ, ఓకే, అట్లాంటివి కొన్ని చేసిన. ఇంకో కొన్ని బయటకు రాలేవు, అదంతే, అది ఫెయిల్ సినిమాలు అవి. ఓకే, అట్లా. మీరే ఎందుకు అంటున్నారు ఫెయిల్యూర్ మూవీస్ అని? బయటకు రాలేనప్పుడు, ఇప్పుడు షూటింగ్ అయ్యి 3 years 2 years అయినాక ఇంకా బయటకు రాకపోతే అది ఫెయిల్ సినిమానే కదా. ఓకే, అట్లా అని అంటున్నా. ఓకే. అయితే నేను ఎందుకు తీసుకున్నా ఇతన్ని అంటే, ఇప్పుడు డైరెక్టర్ ఎవరైనా యాక్టర్ తో బెస్ట్ యాక్టర్ ని చూస్ చేసుకుంటారు. నాకు రిస్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు సముద్రం అర్థమైంది మీకు రిస్క్ అంటే ఎంత ఇష్టమో అర్థమైంది. చింటూ మోడల్ ని పెట్టి మూవీ తీసినప్పుడే అర్థమైంది. అట్లా రిస్క్ చేయాలనుకున్న ఒక యాక్టర్ తోని కాదు, యాక్టర్ ని చేయాలనుకున్నా. అందుకనే చాలా నేర్పించిన నాకు, చాలా డీటెయిల్డ్ గా. అసలు పాపం ఆయనకి ఇంగ్లీష్ కూడా 10th వరకే చదివిందంట, నాకు మొన్ననే తెలిసింది. మూవీ సగం చేసాక తెలిసిందా? కాదు, రిహార్సల్ చేసేటప్పుడు తెలిసింది. బ్రో నాకు ఇంగ్లీషే రాదంటాడు. ఓకే, చాలా ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, సెంటెన్స్ ఉంటాయి, సెంటెన్స్ ఫార్మేషన్ ఉంటుంది. ఇట్లా నేర్పించిన పేపర్ పెట్టి. పాపం డెడికేషన్ అయితే చాలా చేసిండు, ఎందుకంటే అదొక పవర్ఫుల్ క్యాండిడేట్ది. అది చాలా అట్లా నేర్పించి, చాలా డీటెయిల్గా నేర్పించి చేపించిన అనమాట. యాక్టర్తో కాకుండా ఒక నాన్ యాక్టర్ని పెట్టి తీయాలనేది రిస్క్ తీసుకుందామని తీసుకున్నా అట్లా. ఓకే, చింటూ గారు, ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ తెలుసు, ఇప్పుడు హీరో లైఫ్ ఎట్లుంది? తెలీదండి, ముందు ముందు చూడాలి. ఇంకా తెలీదు అంటున్నారంటే మూవీ ఏం తీసారో మాకు అర్థం కావట్లేదు. మూవీ వేరేది, లైఫ్ వేరే అంటారు. తెలియదు అని అంత సింపుల్ గా చెప్పినప్పుడు మూవీ మేము ఎందుకు చూడాలి? తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తాను. ఓకే, మూవీ కూడా మేము చూడక్కర్లేదు అయితే. మూవీ అది లైఫ్ అనేది అంటున్నాను నేను. ఓకే, సో మీరు ఒక మూవీ గురించి చెప్పుకోవడానికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇంత సింపుల్ గా తెలియదు అంటే ప్రేక్షకులు మీ మూవీని ఎందుకు చూడాలి చెప్పండి? చూస్తారు. ఎలా? కళ్ళతో చూస్తారు. సో మీరు చింటూ మోడల్ని పెట్టుకొని మూవీలో ఆల్రెడీ రిస్క్ చేశారు. సో అతనుకున్న నెగిటివిటీకి మీరు తీసినప్పుడు మూవీని ఎలా సక్సెస్ చేద్దాం అనుకున్నారు మీరు అసలు? అదే కదా. ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన ఒకళ్ళకి, 1 కోటి రూపాయలని 2 కోట్లని ఈజీగా చేయొచ్చు ఎవడైనా, కానీ 1 రూపాయిని 1 కోటి రూపాయలు ఎవరు చేయలేడు. నేను అట్లా రిస్క్ తీసుకుంటే, ఇప్పుడు సముద్రం మధ్యలో రేగే తుఫాన్ ఉంటుంది చూసిర్రా, అడపోయి మెరుపులు ఉరుములు వచ్చేటప్పుడు ఎవరు నిలబడాడు భయంకి, కానీ అక్కడ నిలబడాలనిపిస్తుంది. ఓకే, అంత రిస్క్ తీసుకోవాలనిపిస్తుంది లైఫ్లో. ఓకే, అట్లా చెయ్యాలి. నేను తీసుకున్న స్టెప్ అంటే చేసేయాలి, ఫెయిల్ అయినా సరే. కాకపోతే నేను ఆలోచించింది నేను తీసుకోవాలి, అది అంతే. ఫెయిల్ అయినా సరే, బట్ నేను స్టెప్ తీసుకున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. కాకపోతే ఇది ఫెయిల్ కాలేదు నా అదృష్టానికి. అట్లా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యాక్టింగ్ కోసం వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఉండగా మీరు చింటూ మోడల్నే మెయిన్లీ అప్రోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు కదా ఇంత తీస్తారని. ఓకే, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవరు అసలు పోస్టర్ రిలీజ్ అయితే ఒక్కొక్క మైండ్లో ఇట్లా, ఏంది వీడు చైర్ మీద కూసబెట్టుడైంది బీచ్లా, షాక్ అయ్యారు చాలా మంది. అంతేందుకు, షూటింగ్ ముందు నేను కొంతమందికి చెప్పిన, నా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, నేను ఇట్లా చింటూ మోడల్ని పెట్టి తీస్తా సినిమా, నీకేం పిచ్చిలేసిందా వాడిని పెట్టుకొని తీస్తావు అని అన్నారు. ఓకే, అన్నారు మిమ్మల్ని డైరెక్ట్ గా? అప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే, నా లోపట ఉన్న విజన్ వాళ్ళకి తెలియదు కదా. నా లోపట ఉన్న విజన్ ఏందో వాళ్ళకి తెలియనప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను ఎవరి మాటినా, ఒకవేళ ఫెయిల్ అయినా సరే కానీ నేను ఎవరి మాటినా. అది అంటే మీరు మూవీస్ తీసి ఫెయిల్యూర్ అయ్యాను అన్నప్పుడు మీరంతటా మీరు ఓన్ గా మీరు హీరోగా పెట్టి తీసుకోవాలి, ఇప్పుడైనా నా మూవీని నేను రిలీజ్ చేసుకోవాలని ఎందుకు మీరు రిస్క్ చేయలేదు? మరి నేను రిస్క్ నా కోసం ఎప్పుడు చేసుకుందాం అనుకున్నా అంటే, ఒక 2-3 కోట్లు పెట్టి తీసినప్పుడు రిస్క్ తీసుకుందాం అనుకున్నా. ఓకే, ఇది లాక్స్లోనే, అది పెద్ద మ్యాటర్ కాదు నాకు. ఇంకోటి నా ఫస్ట్ ఫిలిం, ఇది ఫస్ట్ ఫిలిం కాబట్టి నేను ఒక ఎక్స్పీరియన్స్ రావాలి నాకు. సినిమా అంటే ఏంది, ఫస్ట్ 1 గంటన్నర తీసి ఇడుద్దాం జనాలకి, ఎట్లా తీసుకుంటారో నా స్టోరీని, నా విజన్ ఎట్లా తీసుకుంటారో అని చెప్పి ఒక చిన్న రాయి వేసినట్టు వేసిన అంతే.
ఓకే. ముందు ముందు ఇంకా చాలా ఉంటది, దానికి అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు అని అనిపించింది. అందుకే నాకు తర్వాత చూసుకుంటా నేను ఓకే. అట్లా. అంటే చింటూ మోడల్ ని సెలెక్ట్ చేసినట్టే హీరోయిన్ కూడా మీరు ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు? హీరోయిన్ అసలు ఆడామె అయితే చాలా అనిపించింది నాకు. ఓకే. ఎవరు ఒప్పుకుంటలేరు, స్టోరీ చెప్తే సగంలోనే వెళ్ళిపోతున్నారు. అంటే స్టోరీని బట్టా లేదంటే హీరోని బట్టి వెళ్ళిపోతున్నారు? హీరోని బట్టి కొందరు పోయినరు, ఓకే. స్టోరీని బట్టి కూడా కొందరు పోయినరు. ఇది యానిమల్ అట్లుంది అట్లుంది ఇట్లుంది అని యానిమల్ రేంజ్లు ఉంది, మేము చేయలేము బ్రో, చాలా మంది రిజెక్ట్ చేసారు. ఓకే. సీన్లు తీసేసిన, కొన్ని మాటలు తీసేసినాక మళ్ళీ స్టోరీ కొద్దిగా తగ్గినాక ఈ అమ్మాయికి చెప్పిన, అంటే ఫస్ట్ ఆల్రెడీ చెప్పినప్పుడు ఒప్పుకోలేదు, సరే ఇవి నీ కోసం తీసేస్తా అని చాలా వరకు తీసేసి అప్పుడు ఒప్పించిన అనమాట ఆమెని. ఓకే. మీ మూవీని ఇప్పుడు యానిమల్ మూవీతో పోల్చుకుంటున్నారు కాబట్టి అంత పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? లేదు, యానిమల్ మూవీతో పోల్చుకుంటే వాళ్ళందరూ నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా కామెంట్స్ లో పోయి చూడుర్రి, అర్జున్ రెడ్డి కొడుకు బయోపిక్ అని వచ్చింది. నేను ఆ సినిమాలు వాడుకోవట్లేదు, మళ్ళీ చెప్తున్నా, సినిమాలు అసలు వాడుకోవట్లేదు, కాకపోతే అట్లా వచ్చినాయి నాకు. వాళ్ళు కూడా అట్లా అన్నారు, ఇట్లిట్లుంది మరి ఇంత ఘోరం. ఒక రియల్ మ్యాన్ ఇంటర్మీడియట్ లా ఎట్లుంటాడు అనేది స్టోరీ. ఇట్లాంటి స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు? అంటే మీరు మరో సందీప్ రెడ్డి వంగ అవుదాం అనుకుంటున్నారా లేదంటే ఆర్జీవి? నేను ఎవరిలాగా అవుదాం అనుకుంటలేను, బట్ అది నా లోపల. ఇప్పుడు డైరెక్టర్ అనేటోడు వానికి ఏది దోస్తే అదే రాస్తాడు, కానీ వేరే మంది తీసుకొచ్చి అయితే రాయాడు కదా. అట్లా నాకు అది అనిపించింది, నేను రాసిన. అట్లా ప్రజలకు అట్లా అనిపిస్తే నేనేం చేసా చెప్పు. ఓకే. హీరో గారు ఇంటర్వ్యూకి వచ్చానని మర్చిపోయి కూర్చున్నట్టున్నారు. మేబీ ఇంటర్వ్యూకి వచ్చారు మీరు, సినీ సెట్ లో లేరు మీరు. కొంచెం ప్రాపర్ గా కూర్చుంటే ఇంటర్వ్యూ చేద్దాం ప్రాపర్ గా. ఎట్లా అనిపిస్తుంది యాక్టింగ్ చేయడంలో మీకు? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. యాక్టింగ్ చేసేటప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏంటి? చాలా మట్టుకుంటాయి, చాలా వరకు ఉంటాయి. అంటే డైరెక్టర్ గారి గురించి ఒక మాటలో మీరు ఏం చెప్తారు? ఇస్ మెంటలీ పేషెంట్, ఒక మెంటల్ నా కొడుకు. మీ లెక్క. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ రాకపోతే తిడతాడు, కొడతాడు, నేర్పిస్తాడు, కానీ వదిలేడు. ఓకే. నాకు అది నచ్చింది. తిట్టారా మిమ్మల్ని సెట్ లో? తిట్టాడు. డైరెక్ట్ రాకపోతే తిట్టకపోతే ఎలా? కొట్టడం అనేది రాలేదు, తిట్టాడు. హీరోయిన్ మీతో కంఫర్ట్ గా మీతో యాక్ట్ చేశారా? చేశారు. మినిమం ఎన్ని టేక్స్ తీసుకునేవారు? ఎన్ని టేక్స్ అంటే నేను షూటింగ్ కి ముందే మొత్తం హౌస్ అరెస్ట్ లెక్క చేసేసి నేర్పించేసిన, అంత రిస్క్ ఏం పడలేదు. కాకపోతే కొన్ని చెప్పేస్తాడులే అని అనుకున్నా, అవి ఫెయిల్ అయిపోయినాయి. ఆ ఫోటోస్ తీసేసిన ఒక 10-15 నిమిషాలు. మీ మాట వినేవాడా లేదంటే ఇట్లనే తిక్క మాట వినాలి కంపల్సరీగా. విననప్పుడు నేనైనా సరెండర్ కావాలి, ఎందుకంటే నేను పైసలు పెట్టినా, నేను సరెండర్ అయిపోవాలి, తప్పది. సగమంతా సినిమా 40 నిమిషాలు అయిపోయినాక నువ్వు అంటే అది కరెక్ట్ కాదు కదా. నేనన్నా సైలెంట్ కావాలి, ఆయన నన్నా సైలెంట్ కావాలి, అట్లా. కానీ వదిలేలేను, ఓర్చుకొని ఉన్నా కానీ వదిలేలేను లాస్ట్ వరకు. ఇప్పుడు సహజంగా కోపం వస్తే డైరెక్టర్కి ఎవడన్నా చక్కగా చేయకపోతే, ఎందుకంటే చాలా ఉంటాయి కదా, ఒక్కరిని కోసమే మొత్తం అన్ని ఆపలేరు కదా, అట్లా చాలా ఉంటాయి. ఓర్చుకొని ఆ ఓపికతో చేసుకుంటా పోవాలి.